అసెంబ్లీలో చంద్రబాబుకు ఇచ్చినంత సమయం తనకు ఇవ్వాల్సి వస్తుందనే ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వడం లేదన్నారు వైఎస్ జగన్. రూల్స్ తెలియకుండా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ప్రతిపక్షం అన్నది ఎన్ని సీట్లన్నా ఉండదు, పక్కన పెట్టమ్మా. ఉండేటి రెండు పార్టీలు, ఒకటి అధికార పార్టీ, రెండోది ప్రతిపక్ష పార్టీ. సో ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడంలా. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. యాక్సెప్ట్ ఒకవేళ చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్కి కూడా అంతే మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టంలా కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడం. ఉన్న సంఖ్యలో 18 మెంబర్స్ ఉంటే కానీ ప్రతిపక్ష హోదా రాదు నీకు. అది నీకు తెలియదా? నీకున్న నెంబర్ 11 మరి నీకు రావాల్సిన నెంబర్ ప్రతిపక్ష నాయకుడు కాదు. ఎంత నెంబర్ ఉండాలి? ఉందా నీకు? పార్టీ లీడర్ అంటే ఒప్పుకుంటాం, ప్రతిపక్ష నాయకుడు అంటే ఎలాగ ఒప్పుకుంటాం అండి? చట్టం ఒప్పుకోదు కదా. రండి, అసెంబ్లీకి రండి, మీ సమస్యలు ఉంటే మాట్లాడండి. మీ సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడే అవకాశం యాజ్ స్పీకర్గా నేను అవకాశం ఇస్తాను. అంతేగాని రేలిపోయిన రూల్స్ అన్ని పెట్టి నాకు అవకాశం ఇవ్వండి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఎంత టైం మాట్లాడతారో అంత టైం నాకు ఇవ్వండి అంటే ఎట్లా ఇస్తారు సార్?